గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని విద్యాశాఖ సిబ్బందిని ఘనంగా సత్కరించారు. సోమవారం నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నెల్లూరు జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ హిమాంశు శుక్లా గారి చేతుల మీదుగా ఉత్తమ సేవలకు పురస్కారాలు అందుకున్న మండల విద్యాశాఖ అధికారి పి వెంకటరత్నం, సిఆర్ఎంటీఎస్ మల్లేశ్వరరెడ్డి సహిత విద్యా ఉపాధ్యాయురాలు సిహెచ్ శేషమ్మను ఉపాధ్యాయులు, యూనియన్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఎం దిలీప్ కుమార్ మాట్లాడుతూ విధులు సక్రమంగా నిర్వహిస్తే విజయాలు, పురస్కారాలు వాటంతటవే వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుజాతమ్మ, వెంకటేశ్వరరావు, పోతులూరయ్య, ఉపాధ్యాయులు సాహితీవేత్త గండికోట సుధీర్ కుమార్, యూనియన్ నాయకులు శేషులు, శ్రావణ్ కుమార్, మల్లికార్జున, సురేంద్ర, సదాశివరావు, వెంకటేశ్వర్లు, ప్రసాద్, ఉమామహేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సార్ ఒకరోజు అటు ఇటు జరుపుకుంటే సార్ సార్ కొంచెం మీరు జరుపుకోండి, మేము తీస్తాం సార్. పూర్వ లోపల హలో అయ్యా హీరో ఇటు చూడయ్యా. లేదా ఫోన్ సెలెక్ట్ చేస్తుండే మేడం ఒక నిమిషం. మేడం గారు మంచి పూలమాల వేశారు, ఘనంగా సత్కరిస్తున్నారు. సేవలతో బాగా సుధీర్ క్యారెక్టర్ తీసుకున్నా ఇది కూడా దిలీప్ సార్ గారికి, అలాగే అశోక్ సార్ గారికి, కాంగ్రెస్ వచ్చిన మేడం అయిన సుజాత మేడం గారికి, అలాగే దర్శనకి, ప్రతి ఒక్క టీచర్స్కి హృదయపూర్వక నమస్కారాలు. ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే అయితే ఈ అవార్డు నాకు రావడానికి కారణం అందరూ సహకారమే. అంటే ప్రతి ఒక్క టీచర్స్ అయితే, మా సిఆర్పీలు అయితే, మీ ఎంఈఓస్ అయితే అందరూ సహకారంతో నాకు వచ్చింది. అందులో మెయిన్ ఏంటంటే ఈ ఎస్ఎస్ఏకి సంబంధించి సమగ్ర శిక్షకు సంబంధించి ఇంతవరకు కలెక్టర్ దగ్గర మా విభాగం ఇప్పుడు అవార్డు తీసుకోవాలి. ఫస్ట్ టైం ఈ సంవత్సరమే. అంటే మామూలుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నారు, కానీ సమగ్ర శిక్షకు సంబంధించి సిఆర్పీలు కానీ, ఈఆర్పీలు కానీ అందరికీ కూడా ఇప్పుడు ఇవ్వలేదు. కలెక్టర్ ద్వారా ఫస్ట్ టైం ఈ సంవత్సరమే దాన్ని మనం ఫైల్ పెట్టడం ఓకే చేశారు. డిస్టిక్లో మొత్తం ఇద్దరికి మాత్రం ఇవ్వాలని నిర్ణయిస్తే అందులో నాకు రావడం జరిగింది. అలాగే రెండో అవార్డుగా మరిపాడు మండలంలో కస్తూరి అయిన సిఆర్పీ ఇచ్చారు. కేవలం ఇద్దరికి మాత్రం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అయితే ఇంకా బాధ్యత మా మీద పెరిగింది అవార్డు ఇచ్చిన తర్వాత. ఎందువల్లంటే నేను చేసిన దానికంటే కూడా ఇంకొంచెం ఎక్కువ చేయాలి. అంటే అప్పుడు చేయలేదని కాదు, ప్రతి విషయాన్ని కూడా అంటే టీచర్స్ దగ్గర తీసుకోపోవడం, వాళ్ళ దగ్గర మేము సమాచారం తీసుకోవడం, ఎంఈఓ ఆఫీస్కి ఇవ్వడం చేస్తున్నాం. అందులో కొన్ని దగ్గరలో మేము కొంతమంది టీచర్స్ని కూడా బాధ పెట్టి ఉంటాం. సిఆర్పీలు అంటేనే మామూలుగా కొంతమంది ఫోన్లు ఎత్తారు, మామూలుగా భయం అంటే వీళ్ళు ఏం అడుగుతారో అని తెలుసు. అలాంటి దాంతో కూడా మేము అందరినీ కూడా నొప్పించకుండా ఏదో కొంచెం చేసుకుంటూ మా సమాచారాన్ని సేకరించడం జరిగింది. మిమ్మల్ని కూడా మరొకసారి సహకరించిన దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ. మేము చాలా లబ్ధి పొందాం. చాలా వరకు కొన్ని మండలాల్లో కొంచెం అప్పన్నవసరం ఉంది కూడా. ఇక్కడ అందరు సిఆర్పీలు వాళ్ళకి కేటాయించిన జ్యూరిడిక్షన్స్లో మన ప్రోగ్రామ్స్ ఏదైతే ఉందో వాటిని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకోవడం, సమాచారాన్ని సేకరించుకోవడం, అదే రకంగా మనకు ఉన్నటువంటి అన్ని యాప్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ని
ఎవరికైనా టీచర్లు వెనకబడుతూ ఉంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకొని ముందుకు తీసుకుపోయే దాంట్లో వ్యవస్థ చక్కగా పనిచేసింది. దాంట్లో భాగంగానే వాళ్ళ పోరాట ఫలితం కూడా 3 సంవత్సరాల నుంచి నాకు తెలిసి ప్రతిసారి లెటర్స్ పెడుతున్నారు, అయినా కూడా పై స్థాయిలో ఇది రాలేదు. ఈసారి మన గౌరవ కలెక్టర్ గారు దాన్ని గమనించి మన పిఓ గారు పెట్టిన లెటర్ని యాక్సెప్ట్ చేసి సమగ్ర శిక్షలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అవార్డులు ఇవ్వడం చాలా సంతోషదాయకం. అలా ప్రవేశపెట్టిన మొదటి సంవత్సరంలోనే బుచ్చిరెడ్డిపాలెంలో జిల్లాలో 2 సెలెక్ట్ చేస్తే మన బుచ్చిరెడ్డిపాలెంలో ఒకరు సెలెక్ట్ కావడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా దాంట్లో అనుబంధ విభాగాలైనటువంటి ఐఈ వింగ్లో ఈ సంవత్సరానికి సంబంధించి మన ఐఆర్టీ అయినటువంటి శేషం గారు కూడా ఎంపిక కావడం జరిగింది. శేషం గారు మనం మామూలు పిల్లలతో సక్రమంగా వ్యవహారం నడపలేక ఈ పిల్లకాయలు గట్టాయిందని తలగొట్టుకునే రోజుల్లో కాస్త విభిన్న ప్రతిభావంతులుగా ఉన్నటువంటి సిడబ్ల్యూఎస్ పిల్లలతో వాళ్ళు మనకంటే సంతోషంగా సాయంకాలానికి పోగలుగుతున్నారు. మీకు తెలుసో ఎందుకంటే దానికి సాక్ష్యం నేను సాయంకాలానికి కాస్త నీరసంగా పోతాను, కానీ శాస్త్రం ఉదయం ఇచ్చినటువంటి టెంపోతోనే సాయంకాలం కూడా బస్సు ఎక్కుతుంది అదే. కానీ ఏగేది ఎటువంటి పిల్లలతో అంటే ఏగేదని కాదు, అంటే డీల్ చేసేది ఇబ్బందికరమైనటువంటి పిల్లలతో అయినా కూడా ఉండే టెంపో అదే. కాబట్టి ఆ టెంపోని జిల్లా వాళ్ళు కూడా గుర్తించి శేషం గారికి కూడా అవార్డు ఇవ్వడం చాలా ఆనందదాయకం, సంతోషం. ఇప్పుడు ఈ సభను చేసి శేషం గారిని మాట్లాడాల్సింది. విద్యాశాఖలో సమర్థవంతంగా పనిచేసేటువంటి ఉపాధ్యాయులు మరియు సమగ్ర కింద పనిచేసేటువంటి అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళలో మంచి ప్రతిభ కనబరిచినటువంటి వాళ్ళకి మరియు సమగ్ర శిక్షకు సంబంధించి ఈ సంవత్సరం బుచ్చిరెడ్డిపాలెం మండలానికి సంబంధించి విద్యాశాఖకి సంబంధించి మన MAO2 అయినటువంటి పిడి రత్నం సార్ గారు ఉత్తమ MAO2గా ఎంపిక కావడం జరిగింది. వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సిఆర్పి మల్లేశ్వర రెడ్డి సిఆర్పిలో సేవలు అందించినందుకు శాశ్వమ ఐఆర్పిగా ప్రయత్నం చేశాం. ఆమెకు కూడా నిన్న కలెక్టర్ గారి చేతుల మీదుగా 3కి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనం నిన్న మాకు తెలిసినటువంటి రీతిలో మేము అందరించిన వాళ్ళని అక్కడ సన్మానించడం జరిగింది. అందరం కూడా ఒకసారి కలుసుకొని వాళ్ళని సన్మానించుకుంటే అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇలాంటి వాళ్ళం మరి కొంతమంది తయారు కావాలని ఆకాంక్షిస్తూ అదే రకంగా ఎవరైతే అవార్డులు పొందినటువంటి అభ్యులకి ఆరోగ్య విద్యాశాఖ అధికారిగా నేను వారందరికీ కన్వెన్షన్ చేస్తూ ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళలో ముందుగా రత్నం సార్లు అంటే ముఖ్య నుంచి మాట్లాడిద్దాం, తర్వాత సన్మానం చేసి త్వరితరీతినే కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఇప్పుడు మొట్టమొదట మన MAO2గా ఉత్తమ మండల విద్యాశాఖ అధికారిగా ఎంపికైనటువంటి రత్నం సార్ని సభను తీసుకుని మాట్లాడవచ్చు. మళ్ళీ రండి, అందరూ రండి, లోపల రండి, వీలున్నంత వరకు ఉన్నాయి, రండి. అదేవిధంగా కలెక్టర్ గారి చేతుల మీదుగా రిపబ్లిక్ అవార్డు పొందినటువంటి మన ఫస్ట్ రిసోర్స్ మొబైల్ టీచర్ రవి సార్ అదేవిధంగా మన ఐఆర్టీ ఇన్స్పెక్టర్ శేషం వేదిక ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులు
ఉపాధ్యాయులు కూడా నమస్కారాలు. మరి ఈరోజు నేను రిపబ్లిక్ డే సందర్భంగా అవార్డు ఇచ్చిన వాళ్ళకి సన్మానించాలనుకోవటం ద్వారా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మరి ఎవరికైనా ఒక వ్యక్తికి అవార్డు వచ్చిందంటే ఆ అవార్డు ఆ వ్యక్తికి సంబంధించింది కాదనేది మొదటి అంశం. ఆ వ్యక్తితో ఉన్నటువంటి ముడి ఉన్నటువంటి మిగిలిన వ్యక్తులు, ఉదాహరణకి నాకైతే దిలీప్ సార్ గారి సహకారంతో నా యొక్క ఈ 3 సంవత్సరాల ప్రయాణం 2 సంవత్సరాల ప్రయాణం కొనసాగింది. ఆ ప్రయాణంలో సార్ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అంశాలతో నా వ్యక్తిలో ఎంతో కొంత నేను చేయగలిగాను. కాబట్టి ఎంఈఓగా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు పూర్తి సహకారాలు 100% అని చెప్పచ్చు. ఎక్కడ కూడా మన జిల్లాలో లేనటువంటి ఎంఈఓ దిలీప్ సార్ లాగా ఉన్నటువంటి వ్యక్తిని నేను చూడలేదు. మిగిలినటువంటి మన ఎంఈఓలు కూడా ఇదే మాట అంటారు, రత్నం సార్ నీకు దిలీప్ సార్ గారు చాలా మంచి వ్యక్తి ఉన్నారని. నేను ఇక్కడ కోరుకోవటంలో కూడా ఒకవేళ బుచ్చిరెడ్డిపాలెం కోరుకున్న సార్ గారు ఉన్నారనేటువంటి 2వ అంశంతో కూడా ముడిపడి ఈ కోరుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సార్ సహకారంతో నా తెలిసినంత మేర చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిఆర్పీలు కూడా ఏదైనా మేము అనుభవం చెప్తే వారు మన ఉపాధ్యాయులకు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఏదైనా ఉంటే వాళ్ళు కూడా సూచనలు ఇవ్వటం, తద్వారా ఏదైనా పని చెప్పినట్లయితే ఆ టాస్క్ అన్నది లేకుండా అందరూ కలిసిగా కట్టుగా విభేదాలు లేకుండా పూర్తిగా సహకరించడంతో మేమిద్దరం కూడా మా యొక్క వృత్తిలో ఎంతో కొంత ముందుకు పోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా దిలీప్ సార్ గారికి, అదేవిధంగా హై స్కూల్ ప్రధానోపాధ్యాయులకి మరియు మన మండలం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శాఖాధికారి దిలీప్ సార్ గారికి, అలాగే గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం సుజాత మేడం గారికి, ఎంఈఓ2 రత్నం సార్కి, మల్లేశ్వర రెడ్డి సార్కి, ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ నా శుభాలు. అలాగే ఈరోజు ఈ 77వ గణతంత్ర దినోత్సవం దాంట్లో మరి నాకు అవార్డు ఇచ్చారు కలెక్టరేట్ అక్కడ. నిజంగా క్షణం అయితే నాకు ఒక క్షణము బాధేసింది, మళ్ళీ ఒక క్షణం సంతోషం అనిపించింది. ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడి పనిచేసాము, ఈరోజు మమ్మల్ని గుర్తించారు, నిజంగా మాకు గర్వకారణం అనిపించింది. అలాగే ఈ అవార్డు తీసుకోవడం విషయంలో కూడా ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాను నేను ఐఈఆర్టీగా బుచ్చిరెడ్డిపాలెంలో భవితా కేంద్రంలో. ఈ మండలానికి అలాగే డిస్ట్రిక్ట్ మొత్తంలో మరి నా పేరునే సెలెక్ట్ చేశారు అక్కడ. అది కూడా నాకు ఒక సంతోషంగా అనిపించింది. నిజంగా ఇక్కడ ఈ పిల్లలతో నేను పనిచేస్తున్నానంటే అది నాకు చాలా సంతోషం. ఒకరోజు పిల్లలు కొంచెం కష్టపెట్టినా కూడా అది నేను కొంచెం భారంగా కూడా ఏ రోజు తీసుకోను. ఎందుకంటే అది నాకు ఆ పిల్లలతో ఒక హ్యాపీ. వాళ్ళతో ఆడతాను, పాడతాను, డాన్స్లు వేస్తాను. వాళ్ళకి ఏం నేర్పించాలో కూడా ఆడుతూ పాడుతూనే నేర్పించి ఆ పిల్లల్లో ఎబిలిటీ ఏంటి తీసుకొని వచ్చి వాళ్ళకి ఆ స్కిల్ అనేది నేను డెవలప్ చేయడం అనేది నేను తీసుకున్న గోలు. ఖచ్చితంగా ఆ పిల్లలు ఆ CWSN ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి నేను ప్రత్యేకంగా విద్య చెప్పి ఆ పిల్లల్ని ఒక ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళాలి అనేది నా గోలు. ఖచ్చితంగా ఇప్పటి వరకైతే నేనైతే నెరవేర్చి ఉన్నాను. ఇంకా ఈ అవార్డు ఇచ్చిన సందర్భంగా ఇంకొంచెం పూర్తి బాధ్యత తీసుకొని ఆ పిల్లలకి క్రీడా స్ఫూర్తిలో కానీ, అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక విద్యలో కానీ, అలాగే వీళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఆ కల్చరల్ యాక్టివిటీస్లో కానీ స్పోర్ట్స్కి పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళని ఆడించాలి. ఆ ఆడించే విధానంలో కూడా శక్తి అయితే దేవుడు నాకు ఇచ్చాడు, ఆ ముందుకి తీసుకెళ్లేదానికి కూడా ఆడిస్తున్నాను. ఇంకొంచెం ముందుకి పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు కూడా సాధారణ పిల్లలు లాగా ఈ పిల్లలతో పాటు విలీన విద్యలో కాకుండా మామూలు విద్యలో కూడా పిల్లలు ముందుకు వెళ్ళి అందరితో పాటు అన్ని విభాగాల్లో అన్ని తీసుకొని ముందుకు వెళ్ళి వాళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకు ఈరోజు ఈ అవార్డు ఇంకొంచెం మంచిగా ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తూ, ఇంతమంది సహకారము, ఇంతమంది అధికారులు మా మీద ఇచ్చిన ఈ కృపను, అలాగే ఈ
సంతోషాన్ని మీ అందరి ముందు పంచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆణిముత్యాలంటే ముగ్గురు వ్యక్తులకి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అవార్డు రావడం అనేది చాలా హర్షించదగినటువంటి విషయం. తర్వాత ఎంపిక కూడా 3 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ముగ్గురు కూడా మంచి సర్వీస్ మోటో కలిగినటువంటి మంచి వ్యక్తులను సెలెక్ట్ చేయడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయము. సార్ ఇప్పుడు నన్ను మా పీడీ మేడం తీసుకొస్తూ, మేడం గారు మన దిలీప్ సార్ కూడా చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కదమ్మా ఈ మండలంలో అంటే, నేను సారు చాలా సంవత్సరాల నుంచే ఉన్నామమ్మా ఈ మండలంలో, నాకంటే ముందు నుంచి వచ్చున్నారు సారు, తర్వాత వచ్చాము, కానీ ఇద్దరము సో లక్కీగా చాలా లాంగ్ పీరియడ్ నుంచి ఇక్కడే కంటిన్యూషన్ అవుతున్నామని చెప్పాము. కానీ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మన ఒక వ్యక్తికి అవార్డు వచ్చింది అంటే అందరి సహకారము. ఒక ఎంఈఓకి ఒక అవార్డు రావాలి అంటే ఆ మండలంలో ఉండే టీచర్స్ అంతా కోఆపరేషన్ చేస్తేనే. అలానే సిఆర్పిస్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు స్కూల్స్ నుంచి గ్యాదర్ చేయడం కానీ, మనకి పాస్ ఆన్ చేయడం కానీ, ఒక రకంగా వాళ్ళు మధ్యలో మీడియేటర్స్ లాగా డిఈఓ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్గా వాళ్ళు తీసుకోవడము, మనకి పాస్ ఆన్ చేయడము. సిఆర్పి సార్ చెప్పినట్టు ఫోను సిఆర్పి సార్ నుంచి వచ్చింది అంటే అది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కే, అబ్బా ఈ టైంలో చేస్తున్నారా అని మనము పదే పదే విసుక్కొని కోపడే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కానీ వాళ్ళు వాళ్ళకి రావాల్సిన సమాచారాన్ని రాబట్టుకొని మండలాన్ని ముందంజలో ఉంచుతూ ఎప్పటికప్పుడు డిఈఓ సార్కి సమాచారాన్ని పంపడంలో మన సిఆర్పిస్లు ఉండే సిఆర్పిస్లో మన మల్లేశ్వరెడ్డి సార్ కూడా ఎక్సలెంట్ వర్కరు. ఎప్పుడూ కూడా 24 అవర్స్లో లోకల్లో ఉంటాడు, అధికారులందరికీ అందుబాటులో ఉంటాడు, సమాచారాన్ని చక్కగా పాస్ ఆన్ చేయడంలో కూడా బాగా హెల్ప్ చేస్తారు అందరికీ కూడా. మా కాంప్లెక్స్ మీ కాంప్లెక్స్ అనేది కూడా లేకుండా ఎవరు ఏ విషయాన్ని అడిగినా తనకు తెలిసినంత సమాచారాన్ని అందరికీ ఇవ్వడంలో ముందంజలో ఉంటారు. అలానే మన శేషమ్మ మేడం గారు కూడా నేను ఈ పుచ్చు మండలానికి వచ్చిన తర్వాత ఆ ఇయర్లో టీచర్స్ సన్మాన కార్యక్రమంలో కూడా నేను స్పెషల్గా ఐఏఆర్డి శ్రీనయ్య సార్కి అలానే శేషమ్మ మేడం గారిని కూడా సన్మానించడం జరిగింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఆ భవిత సెంటర్లో జరిగే ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ అవుతూ ఉంటాను. అంతేకాకుండా ఒక 11 మెంబర్స్ ఆ భవితా సెంటర్లో స్టూడెంట్స్ మా స్కూల్లో ఎన్రోల్డ్ అయి ఉన్నారు. ఆ 11 మెంబర్స్ స్టూడెంట్స్కి కావాల్సినటువంటి అటెండెన్స్ కానీ మార్క్స్ కానీ వాళ్ళకి నిరంతరము భోజనం పంపించడం కానీ అన్ని కార్యక్రమాలు ఉంటాయి. అలానే సెంటర్లో జరిగేటటువంటి అకేషన్స్ కూడా తప్పకుండా అవకాశం ఉన్నంత వరకు అటెండ్ అవుతుంటాను. వాళ్ళిద్దరూ చాలా డెడికేటెడ్గా పిల్లలకి నాకు మళ్ళా 10th క్లాస్లో ఆ భవితా సెంటర్ నుంచి వచ్చే పిల్లల్ని 10thలో ఎగ్జామ్స్ రాయించడంలో కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇలా చేద్దాం సార్ అంటే ఇంటికి పోవడము, మార్క్స్ వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇవ్వడము. ఆ భవితా సెంటర్లో ఉండే పిల్లలకి కనీసము వాళ్ళకి అవసరమైన సర్టిఫికేట్ కూడా వాళ్ళు తీసుకొచ్చుకోలేరు. పిహెచ్సి సర్టిఫికేట్ని ఎలా తీసుకొచ్చుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు. ఆ విషయంలో కూడా మన సేనయ్య శేషమ్మ చాలా ఇనిషియేటివ్ తీసుకొని పేరెంట్స్ని మొబైలైజ్ చేయించి ఆన్లైన్లో వాళ్ళకి డేట్స్ ఫిక్స్ చేయించి మళ్ళీ నెల్లూరుకి హాస్పిటల్కి తీసుకెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకొచ్చి తర్వాత వాళ్ళు 10th పాస్ కావాలి అంటే ఆ పిల్లల్ని రోజు సెంటర్కి తీసుకోకపోవడము, ఏ సెంటర్లో పడ్డారో ఆ సెంటర్ చీఫ్ కానీ లేక అక్కడ ఇన్విజిలేటర్స్కి ఏ కన్నా తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు మన పిల్లల్ని కూడా సెంటర్కి తీసుకోపోమేమో కానీ వాళ్ళు మాత్రం ప్రతిరోజు పిల్లల్ని సెంటర్కి తీసుకోకపోవడము, వాళ్ళకి అక్కడ పిల్లల్ని ఒప్పచెప్పడము, 10th పాస్ అయ్యే విధంగా చేయించడము. పాస్ అయితే ఆ తర్వాత ఆ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మాత్రమే ఆ తల్లిదండ్రులు వస్తారు. అప్పుడు మాత్రమే వాళ్ళు చాలా సంతోషపడతారు. కానీ వాళ్ళ చేతిలోకి సర్టిఫికేట్ రావడానికి వీళ్ళిద్దరి యొక్క కృషి ఫలితమే. అలా కృషి చేస్తున్నటువంటి మన శేషమ్మ మేడం గారికి కూడా అవార్డు రావడము చాలా సముచితమైనటువంటి విషయము. ఇంకా మన రత్నం సార్ని అయితే చాలా ఓపికమంతుడు. ప్రతి మండలంలో నేను వచ్చినప్పుడల్లా ఇద్దరు కూడా చెప్పి వెళ్తుంటాను. నాకు తెలిసిన సమాచార నిమిత్తము ఎక్కువ ఎంఈఓ 1కి ఎంఈఓ 2కి అలిగేషన్స్ ఎక్కువ. వాళ్ళిద్దరి మధ్యలోనే ఎక్కువ డిస్ప్యూట్స్ ఉంటున్నాయి. ఇద్దరికి సయోధ్య లేక ఆ మండలంలో ఉండే ఎలిమెంటరీ స్కూల్స్కి
ఈ ప్రాబ్లము అందాక వెళ్ళిపోయి ఇన్ఫర్మేషను చక్కగా డిఓ ఆఫీస్కి వెళ్ళడం లేదు. కానీ మన అందరి అదృష్టము మన ఎంఈఓలు ఇద్దరు చాలా సఖ్యతగా ఉంటారు, ఇన్ఫర్మేషన్ని చక్కగా తీసుకుంటారు. మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ని డిఓ ఆఫీస్కి ఇవ్వడంలో కూడా ఇద్దరు చాలా హ్యాపీగా సబ్మిట్ చేయడంలోనూ మన మండలాన్ని అన్ని విషయాల్లో ముందంజ ఉంచడంలో కూడా ఇద్దరు చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. 1, 2 అనే విభేదం లేకుండా ఎవరికి ఇచ్చిన వర్క్ వాళ్ళు చేసుకుంటూ, మరియు ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఇద్దరు కోఆర్డినేషన్తో మండల వర్క్ అంతా చేస్తున్న మన ఎంఈఓస్ ఇద్దరికి కూడా ఈ సభా వేదికగా ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముగ్గురికి మరొకసారి రత్నం సార్కి, రెడ్డి సార్కి, అలానే శేషమ్మ మేడం గారికి ముగ్గురికి ఆనిముత్యాల లాంటి వ్యక్తులను సెలెక్ట్ చేసినటువంటి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మల్లేశ్వర రెడ్డి అయితే దాదాపు 30 years నుంచి తెలుసు, రత్నం గారు ఒక 22 years నుంచి తెలుసు, కలిసి పనిచేసాం కూడా ఇద్దరు. నేను ఒక 3 నెలలు బుజ్జి గర్ల్స్లో పనిచేసినప్పుడు అప్పుడు కూడా సిఆర్పిగా ఉన్నారు. శేషమ్మ గారు కూడా పరిచయం ఉందిగా, ఎక్కువగా పరిచయం చేసి చూస్తున్నాను. నేను ఎప్పుడైతే ఈ అవార్డ్స్ని చూశానో, అనేక రకాలుగా అవార్డులు ఇస్తుంటారు, మనం చూసుంటాం. బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు కానీ మరొక సందర్భంలో కానీ, నేను ఈ మండలంలో ఇచ్చిన అవార్డ్స్ని చూసిన వెంటనే వీళ్ళు ముగ్గురు అవార్డుకే వన్నీ తెచ్చేవాడు. నిర్ణయం తీసుకున్నారు, మరి ఎవరు తీసుకున్నారో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అంత నిజాయితీగా పనిచేసేవాళ్ళు, అంత సక్రమంగా పనిచేసేవాళ్ళు. మరి రత్నం సార్ అది ఏ పోస్ట్ అయినా కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కావచ్చు, హెచ్ఎం పోస్ట్ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, మనం ఈ చుట్టుపక్కలే వినున్నాము. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. మీరు మరిన్ని మీ ముగ్గురు కూడా ఇంకా మంచి అవార్డ్స్ తీసుకొని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసి సెలవు. సారు కోచులోనే కాదు, దువ్వు రైస్ స్కూల్ నడిపింది నాకు తెలిసి వాళ్ళిద్దరేను. కాబట్టి సార్తో దాదాపు 20 ఏళ్ళ పైన అనుభవం ఉంది. సరే, సార్కి అవార్డు వచ్చిందని తెలవగానే ఒక చిన్న కవిత ఒకటి రాశాను. దాన్ని ఒక 10 లైన్లేను దాన్ని చదివి వినిపించి, అంటే ఆయన మనకు మార్గదర్శి. దేంట్లో అంటే, వృత్తిలో నిత్య కృషి వాళ్ళు, అహరహం చదువుల వ్యవసాయం చేసే అసలైన హాలికులు, శ్రమైక జీవన సౌందర్యానికి స్వేద బిందువు, నిస్వార్థం నిరాడంబరత నిజాయితీ సింధువు, బాలల సర్వతోముఖాభివృద్ధికి తప్పించే స్వాప్నికులు, శిలల వంటి విద్యార్థులను విజ్ఞానమూర్తులుగా మలిచే శిల్పి, బంగారు భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే మార్గదర్శి, తరగతి గదుల్లో బాలల భవితను రాసే విధాత, 4 గోడల మధ్య ప్రపంచాన్ని దర్శింపజేసే సహృదయులు, సమతా మమతల పాదులు వేసి సమైక్యతా భావనను చదువుతో రంగరించి దేశభక్తిని పెంచిన రత్నం మాస్టారు గణతంత్ర దినోత్సవ పురస్కారం అందుకుంటున్న విద్యాశాఖకే ఒక సూపర్ స్టారు. అందరికీ నమస్కారం. నా పేరు దిలీప్ కుమార్. నేను మండల విద్యాశాఖ అధికారి బుచ్చిరెడ్డిపాలెంగా పనిచేస్తున్నాను. గౌరవ కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్షకు సంబంధించి ప్రతిభ ప్రదర్శించినటువంటి మా బుచ్చిరెడ్డిపాలెం MBO2 గారు అయినటువంటి పి వెంకటరత్నం గారికి, అదే రకంగా సిఆర్పి అయినటువంటి మల్లేశ్వర రెడ్డి గారికి, ఐఆర్పి అయినటువంటి శేషం గారికి నిన్న గణతంత్ర దినోత్సవ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారి దగ్గర మీకు జిల్లా స్థాయి ప్రశంసా పత్రాలను పొందడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులు అందరం కలిసి, ఆఫీసు ఉపాధ్యాయులు అందరం వారికి పౌర సన్మానం చేయాలని నిర్ణయించాం. ఆ కార్యక్రమంలో భాగంగా MBO2 అయిన వెంకటరత్నం గారికి, సిఆర్పి మల్లేశ్వర రెడ్డి గారికి, అదే రకంగా ఐఆర్పి శేషం గారికి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు ప్రదర్శించినందుకు గాను వారికి ఇచ్చిన సన్మానాన్ని బట్టి మేమందరం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనిచేసేలాంటి ఎన్నో ప్రతిభా అవార్డులు వాళ్ళు తిరిగి పొందాలని మేము ఆకాంక్షించు. అదే రకంగా ఉపాధ్యాయులు కూడా అందరం కూడా వృత్తిలో పురోగతిమై విద్యా వ్యవస్థని మరింత పురోగతిలోకి తీసుకోబోయేదానికి ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయ సంఘాలకు, ఉపాధ్యాయ మిత్రులకు, మిగిలినటువంటి పెద్దలందరికీ కూడా
మేము మండల విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. శాఖ కార్యాలయంలో ఉత్తమ సేవలు అందించినటువంటి ముగ్గురికి కూడా ఎవరో ఆక్షేపణ చేయనటువంటి ముగ్గురు విద్యాశాఖలో ఒక ముగ్గురు కూడా ఆనిమిత్యాలు. రత్నం సార్ కానీ, అదేవిధంగా మల్లేశ్వర రెడ్డి కానీ, శాసమ్మ గారు కానీ. రత్నం సార్ ఎప్పుడూ కూడా నిత్యం పని 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 అని అంటూ అందరినీ కూడా పనిలో నిమగ్నం చేస్తూ ఒకసారి కావాల్సినటువంటి అన్నీ కూడా విద్యలో నాణ్యతను పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్నారు ఆయన. అదేవిధంగా మల్లేశ్వర రెడ్డి సమాచార సేకరణలో ఏ రాత్రైనా ఎంఈఓలు ఫోన్ చేసినా, డిఈఓలు ఫోన్ చేసినా, ఎస్ఎస్ఏ నుంచి ఫోన్ వచ్చినా కూడా ఓపిక కూడా మాకు మా హెడ్ మాస్టర్ అంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పేది, మల్లేశ్వర రెడ్డి కూడా ఓపిక ఎక్కడా లేదా, ఏ సమయంలో ఫోన్ చేసినా కూడా చాలా నింపాదిగా సమాధానం చెప్తాడని. ఆ విధంగా మల్లేశ్వర రెడ్డి చాలా సహనంతో సమాధానం చెప్తూ ఉపాధ్యాయుల యొక్క అభిమానాన్ని కూడా చూరగొన్నారు. ఇంకా శాసమ్మ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మామూలు పిల్లలతో సార్ చెప్పినట్టుగా, ఎంఈఓ గారు చెప్పినట్టుగా మామూలు పిల్లలతో రాగాలంటే సాయంకాలానికి మన తల్లింపు వస్తుంది. అలాంటి దివ్యాంగులైనటువంటి పిల్లలకి ఆమె సాయంకాలానికి సార్ చెప్పినట్టుగా మళ్ళీ నేను సాయంకాలం బడికి పోతూ ఉంటే అదే ఉత్సాహంతో అక్కడ ఆటో ఎక్కుతూ ఉంటుంది. కాబట్టి శాసమ్మ గారికి కూడా గణతంత్ర దినోత్సవ ప్రశంసా పత్రాలు అందజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శాసమ్మ గారి యొక్క సేవలు కూడా నేను దాదాపు 10 ఏళ్ల నుంచి గుర్తించి ప్రతి సంవత్సరం ఆ పిల్లలకి డిజేబుల్ డే సందర్భంగా వాళ్ళకి కావాల్సినటువంటి బహుమతులు కానీ, భోజనాలు అరేంజ్ చేయడం కానీ కూడా చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా చేస్తాం. కాబట్టి ముగ్గురు కూడా 3 రంగాల్లో అదే విద్యాశాఖలో ఉన్నప్పటికీ కూడా విభిన్నమైనటువంటి 3 దృక్పథాలతో వాళ్ళు ముందుకెళ్తూ అదే స్ఫూర్తిని ఉపాధ్యాయులు కూడా అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.